ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశం దేవుని యందు నిరీక్షణ. ఈ లోకంలో కష్టాలు, నష్టాలు, శోధనలు, సమస్యలు ఏలుబడి చేయుచున్నవి. మరి ముఖ్యంగా క్రైస్తవ కుటుంబంలో ఈ యొక్క శోధనలు ఏలుబడి చేయుచున్నవి. అటువంటి పరిస్థితుల్లో ఒక సమస్య ఎప్పుడైతే క్రైస్తవుల యొక్క జీవితంలో ఎంటర్ అయినదో, కొంతమంది క్రైస్తవ బిడ్డలు దేవుని యొక్క నామాన్ని వారు దూషిస్తూ ఉంటారు. మాకే ఎందుకు ఈ యొక్క శ్రమ కలిగినది? కొన్ని సందర్భాలలో వారి ఈ లోకంలో అగౌరవపరచబడినప్పుడు, గాయపరచబడినప్పుడు, శోధనలు అనుభవించినప్పుడు నేను ఈ యొక్క శ్రమకు తగిన వాడిని కాను, ఎందుకు దేవుడు నాకు ఈ శ్రమ పెట్టాడు, ఎందుకు ఈ యొక్క శ్రమ ద్వారా నేను బాధించబడుచున్నాను అని క్రైస్తవ బిడ్డలు దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటారు. అయితే దైవ గ్రంథంలో యోబు భక్తుడిని ఒకసారి మనం చూసినట్లయితే ఇవే పరిస్థితులు గుండా యోబు నడిచాడు. ఇవే పరిస్థితులు యోబుకు ఎదురైనవి. అటువంటి పరిస్థితుల్లో యోబు చేస్తున్నటువంటి పనిని ఒకసారి మనం చూసినట్లయితే యోబు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం మొదటిగా మనం చదివినట్లయితే, అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకుని తల వెంట్రుకలు గొరిగించుకుని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లా నేను ఇక్కడ యోబు చేస్తున్నటువంటి పని ఏంటంటే, తనకు అన్ని వైపుల నుండి నష్టాలు వచ్చినాయి, కష్టాలు కలిగినవి, శ్రమల గుండా తను పాస్ అయినప్పుడు తను చేస్తున్నటువంటి పని దేవుని ఎదుట సాష్టాంగపడి నమస్కారము చేసి, అంటే తను అన్ని కోల్పోయినప్పుడు వాటిని చూడడానికి వెళ్ళవచ్చు. తన యొక్క కుమారులు, తన యొక్క కుమార్తెలు చనిపోయినప్పుడు వారి యొక్క డెడ్ బాడీస్ చూడడానికి వెళ్ళాలి. సాధారణంగా లోకపరంగా మనం ఏం చేస్తామంటే, ఒక శ్రమ వస్తే, ఒక కష్టం వస్తే, ఒక శోధన వస్తే పోలీసుల దగ్గరకు పరిగెడతాం, లేక మన బంధువులకు, మన మిత్రులకు, మన యొక్క స్నేహితులకు ఫోన్ కాల్స్ ద్వారా తెలియజేస్తూ ఉంటాం. కానీ యోబు చేస్తున్నటువంటి మొదటి పని ఏంటంటే, తను దేవుని ఎదుట సాష్టాంగపడి నమస్కారం చేసి తన యొక్క హృదయాన్ని ఆ యొక్క పరలోకం వైపు, దేవుని వైపు తిప్పుకున్నట్లుగా దైవ గ్రంథంలో వ్రాయబడి ఉంది. రెండవదిగా యోబు చేస్తున్నటువంటి పనిని మనం చూస్తే 21వ వచనం మనం చదువుకుందాం. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. యోబు చేస్తున్నటువంటి పని ఏంటండి? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. అంటే ఆయనే ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ యోబుకు అనుగ్రహించారు. ఆయనే మళ్ళీ ఆ యొక్క ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. తిరిగి తప్పనిసరిగా ఆ యొక్క ఆశీర్వాదాలను తండ్రి అయిన యెహోవా తిరిగి యోబుకు అనుగ్రహిస్తారని యోబు దేవుని ఎడల నిరీక్షణ కలిగి తను విశ్వాసంతో తన యొక్క జీవితంలో ముందుకు కొనసాగుచున్నట్లుగా దైవ గ్రంథంలో వ్రాయబడి ఉంది. అయితే ఒకసారి మనం యోబు యొక్క ఆత్మీయ జీవితాన్ని, యోబు యొక్క స్పిరిచువల్ స్టేటస్ ను ఒకసారి మనం చూసినట్లయితే యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకుందాం. ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించువాడు. ఇక్కడ యోబు యొక్క క్వాలిటీస్ మనం చూసినట్లయితే అతడు న్యాయవంతుడంట, యథార్థవంతుడంట, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించుతూ తన యొక్క జీవితంలో జీవిస్తున్నాడు. అయితే ఇటువంటి యోబుకి ఒక చక్కటి అలవాటు ఉన్నది. ఆ అలవాటు ఏంటంటే, ప్రతి అరుణోదయమున లేచి తన యొక్క కుమారులను పిలిపించి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి వారి కొరకు ఒక్కొక్కరి నిమిత్తము బలి అర్పించుచూ వస్తున్నారంట. అయితే ఇక్కడ యోబు ఈ యొక్క అరుణోదయం కూడా తను దేవునికి బలి అర్పించి వస్తుండగానే అన్ని వైపుల నుండి ఈ కష్ట
వచ్చినట్లుగా మనం ఇక్కడ చూడగలం. ఇంత తెలిసినప్పటికీ కూడా యోబు అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క నామానికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నాడు, దేవుణ్ణి స్తుతిస్తున్నట్లుగా దైవ గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఇదే పరిస్థితి ఈ సమస్యల్లో, ఈ నష్టాల్లో, ఈ కష్టాల్లో ఒక్క కష్టం మనకి కలిగితేనే మనం దేవుని యొక్క నామాన్ని దూషించేస్తూ ఉంటాం. అసలు నేను ఎంతో నీతిమంతుడిగా ఉన్నాను కదా, ఎంతో విశ్వాసంగా ఉన్నాను కదా, రెగ్యులర్ గా నేను చర్చికి వెళ్తున్నాను కదా, నేను ఒక క్రైస్తవ బిడ్డగా జీవిస్తున్నాను కదా, అన్యులకు రాలేనిది, అనీతిమంతులకు రాలేనిది నీతిమంతుడే నాకెందుకు వచ్చిందన్న ప్రశ్న చాలా మంది క్రైస్తవ బిడ్డల యొక్క జీవితంలో వారు శ్రమను అనుభవించినప్పుడు ఆ యొక్క ప్రశ్నను వారు వేస్తున్నారు. అయితే దానికి సమాధానంగా దైవ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక చక్కటి మాట చెప్పుచున్నారు. ఆ లేఖన భాగమును మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం మనం చదువుకుందాం. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షమును కురిపించుచున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పుచున్నారు, మంచివారి మీదను చెడ్డవారి మీదను తన యొక్క సూర్యుని ఉదయింప చేయుచున్నారు, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షమును కురిపించుచున్నట్లుగా దైవ గ్రంథంలో వ్రాయబడి ఉంది. అంటే నీతిమంతులకి ఆశీర్వాదం వస్తుంది, అనీతిమంతులకి ఆశీర్వాదం వస్తుంది. నీతిమంతులకి కష్టాలు వస్తాయి, అనీతిమంతులకి కూడా కష్టాలు వస్తాయని దైవ గ్రంథంలో వ్రాయబడి ఉంది. కష్టాలు రావని దైవ గ్రంథంలో ఎక్కడా వ్రాయబడలేదు. అయితే ఇంకొక ఉదాహరణను కూడా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు కొత్త నిబంధన కాలంలో ఒక చక్కటి ఉపమానం చెప్పుచున్నారు. ఇద్దరు మనుషులు వారి యొక్క ఇంటిని కట్టుకున్నారు. ఆ యొక్క లేఖన భాగాన్ని మనం చూస్తే లూకా సువార్త 6వ అధ్యాయం 48వ వచనం మనం చదువుకుందాం. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలి ఉండును. వరద వచ్చి ప్రవాహము ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలించలేకపోయాను. అయితే నా మాటలు విని చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వాణిని పోలి ఉండెను. ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే అది కూలిపడెను, ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పెను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ఉపమానం చెప్పుచున్నారు. బుద్ధిమంతుడు తన యొక్క ఇల్లును బండ మీద కట్టుకున్నారు, బుద్ధి లేని వాడేమో తన యొక్క ఇల్లును నేల మీద కట్టుకుని ఉన్నాడు. అయితే ఇద్దరి యొక్క గృహముల మీదకే వరదలు వచ్చినాయి, కానీ మంచివాని ఇల్లు బండ మీద కట్టుకున్నది కనుక అది కూలలేదు. బండకి సాదృశ్యం క్రీస్తు దైవ గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఆ బండ క్రీస్తే. అలాగే మన యొక్క జీవితాన్ని కూడా ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభుల వారి మీద మనం కట్టుకుంటామో, నీతి మంతులుగా మనం జీవిస్తామో ఖచ్చితంగా కష్టాలు వస్తాయి. కష్టాలు రావని ఎక్కడ దైవ గ్రంథంలో వ్రాయబడలేదు. కష్టాలు రావని ఎక్కడ యేసు క్రీస్తు ప్రభుల వారు మనకు తెలియచేయలేదు. కష్టాలు వస్తాయి కానీ ఆ కష్టాల నుండి ప్రొటెక్షన్ అనుగ్రహించేది, ఆ కష్టాలలో మనకి జయం అనుగ్రహించేది, ఆ కష్టాల్లో మనకి శక్తిని అనుగ్రహించేవాడు మాత్రం యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ గ్యారంటీ మాత్రం ప్రతి క్రైస్తవ బిడ్డకి అనుగ్రహించారు. అయితే బుద్ధి లేనివాడు తన యొక్క ఇల్లుని నేల మీద కట్టుకున్నా ఆ యొక్క బుద్ధి లేని వాళ్ళ ఇంటి మీదకి కూడా వరదలు వచ్చినాయి, వాన వచ్చింది, తనకి కూడా కష్టం వచ్చింది. అయితే తన యొక్క ఇల్లు లోకం మీద, లోక ఆశల మీద ఎప్పుడైతే కట్టుకున్నాడో, యేసుక్రీస్తు ప్రభుల వారి మీద ఎప్పుడైతే కట్టుకోలేదో తన యొక్క ఇల్లు నాశనం అయిపోయినట్లుగా దైవ గ్రంథంలో వ్రాయబడి ఉంది. అయితే కొంతమంది అనుకుంటారు, ప్రభు ఇన్ని కష్టాలు అనుభవించేటప్పుడు మమ్మల్ని ఎందుకు పుట్టించావు ప్రభు అని కొంతమంది దేవుని ప్రశ్నిస్తూ ఉంటారు. అయితే యోబు భక్తుడు ఒక చక్కటి మాట చెప్పుచున్నాడు. ఆ లేఖన భాగాన్ని మనం చదివినట్లయితే యోబు గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం మనం చదువుకుందాం. నిప్పురవ్వల పైకి ఎగురునట్లు నరులు సమాన భావమునకే పుట్టుచున్నారు. నరులు దేనికి పుడుతున్నారంటండి? శ్రమను
సంచరించుచున్నట్లుగా దైవ గ్రంథంలో వ్రాయబడి ఉంది. అలాగే యోబు కూడా తన యొక్క జీవితంలో ఎంతో నమ్మకస్తుడిగా ఉన్నాడు. యోబు తన యొక్క స్పిరిచువల్ లైఫ్ లో 4 రకాలైనటువంటి గుడ్ క్వాలిటీస్ తో జీవిస్తున్నాడు. అటువంటి యోబుకు కూడా కష్టం వచ్చింది. అయితే యోబుకి యొక్క కష్టం కలిగింది. దేని వల్ల కలిగింది? ఈ కష్టం కలగడానికి కారణం ఏంటో ఒకసారి మనం పరిశీలించినట్లయితే యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యెహోవాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా, నీవు ఎక్కడి నుండి వచ్చితివని వారిని అడుగగా, అపవాది, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఇక్కడ తండ్రి అయిన యెహోవాను మనం చూసినట్లయితే ఆ హెవెన్లీ కోర్ట్స్ లో అపవాది దేవదూతలతో పాటు వెళ్ళినట్లుగా దైవ గ్రంథంలో వ్రాయబడి ఉంది. అయితే ఇక్కడ తండ్రి అయిన యెహోవా 2 ప్రశ్నలను అపవాదిని అడుగుచున్నారు. మొదటి ప్రశ్న, నీవు ఎక్కడ నుండి వచ్చిందని యెహోవా అపవాదిని అడిగినప్పుడు అపవాది సమాధానం చెప్తున్నాడండి. నేను భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చిందని అన్నాడు. అపవాది యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చినట్లుగా దైవ గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఈ యొక్క వాక్యం మూలంగా మనం ఆలోచన చేసినట్లయితే ప్రస్తుత లోకములో ఈ యొక్క శోధనలు అనేటప్పటికీ మానవుని యొక్క జీవితంలో ఎప్పుడైతే వస్తాయో ఆ యొక్క శోధనల ద్వారా వారు దేవునికి వారికి మధ్యనున్న రిలేషన్షిప్ వారు పోగొట్టుకుంటున్నారు. వారు దేవునికి, దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క ఆరాధనలకు దూరం అయ్యారు. ఈరోజు చాలా మంది క్రైస్తవ బిడ్డలు దేవుని యొక్క సంఘములకు కూడా వెళ్ళడం మానేస్తున్నారు. అయితే ఎప్పుడైతే వారు సంఘములకు వెళ్ళడం మానేస్తారో, ఎప్పుడైతే వారు దేవుని యొద్ద నుండి దూరం అయిపోతారో, వారి యొక్క కుటుంబంలో అసమాధానం, బిడ్డలు వారిని గౌరవించకపోవడం, అనారోగ్యం, ఇలాంటి అనేక రకాలైనటువంటి సమస్యలు వారి యొక్క జీవితంలో ఏలుబడి చేస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే ఆ యొక్క సమస్యలు వారి యొక్క జీవితంలోనికి ఎంటర్ అయినవో అపవాది ఎంతో సంతోషంగా ఉంటాడండి. ఎంతో సంతోషంగా తను స్తుతింపబడి తన యొక్క సింహాసనాన్ని పెంచేసుకుంటా ఉంటాడండి. అయితే అదే సంతోషంతో తండ్రి అయిన యెహోవా యొద్దకు వచ్చి, భూమిలో అందరూ నా వాళ్ళే, నీవు యొక్క పరలోకములో నీవు ఇన్ఛార్జ్ అయితే నేను భూలోకంలో నేను ఇన్ఛార్జినని అపవాది ఎంతో గర్వంగా తండ్రి అయిన యెహోవాకు తెలియజేయుచున్నాడు. అయితే తండ్రి అయిన యెహోవా 2వ ప్రశ్నను మనం చూసినట్లయితే తండ్రి అయిన యెహోవా ఒక చక్కటి మాట చెప్పుచున్నారు. 8వ వచనం మనం చదువుకుందాం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడెవడనూ లేడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ తండ్రి అయిన యెహోవాను మనం చూసినట్లయితే తండ్రి అయిన యెహోవా యోబును లోకములో ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుని తన యొక్క సేవకుడైన యోబు, తన యొక్క నమ్మకస్తుడుగా ఉన్న యోబు, తన యొక్క యథార్థంగా ఉన్న యోబును ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుని అపవాదికి చూపిస్తున్నట్లుగా దైవ గ్రంథంలో వ్రాయబడి ఉంది. అయితే వెనువెంటనే అపవాది చెప్తున్న మాటను ఒకసారి మనం చూసినట్లయితే 9వ వచనం మనం చదువుకుందాం. అపవాది, యోబు ఊరకే దేవుని యందు భయభక్తులు కలవాడాయన, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసిదవు కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. ఇక్కడ అపవాది చెప్తున్నటువంటి మాట ఏంటండి? యోబు ఊరకే దేవుని యందు నమ్మకస్తుడాయన అని అపవాది తండ్రి అయిన యెహోవా యోబును 4 రకాలైనటువంటి ఆశీర్వాదాలతో ఎలాగ యోబును ఆశీర్వదించారో తానాడు అపవాది తండ్రి అయిన యెహోవాకు చెప్పుచున్నది. ఆ 4 ఆశీర్వాదాలు ఏంటండి? అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసిదువు కదా.
నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించుచున్నదని ఆనాడు అపవాది చెప్పినట్లుగా దైవ గ్రంథంలో వ్రాయబడి ఉంది. అయితే ఆనాడు తండ్రి అయిన యెహోవా ఎప్పుడైతే పర్మిషన్ ఇచ్చారో యోబును తనకిష్టం వచ్చినట్టు శోధించేసింది, తనకిష్టం వచ్చినట్టు నష్టాలు కలుగ చేసింది. కానీ యోబు మాత్రం తను దేవుని యందు నిరీక్షణ మాత్రం తన యొక్క హృదయంలో నుండి తీసివేసుకోలేదు. అయితే తండ్రి అయిన యెహోవా 2 టెస్ట్స్ యోబు యొక్క జీవితంలో పెట్టినట్లుగా దైవ గ్రంథంలో వ్రాయబడి ఉంది. అయితే మొదటి టెస్ట్ ఏమో ఇప్పుడు మనం ధ్యానించుకున్న టెస్ట్. అందులో యోబు తన యొక్క నిరీక్షణ తప్పలేదు. అయితే 2వ టెస్ట్ మనం చూసినట్లయితే యోబు గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరి ఒక దినము తటస్థింపగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చెను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వానిని అడగగా భూమిలో ఇటు అటు తిరగలాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఇక్కడ అపవాదిని మనం చూస్తే ఇందాక అడిగిన ప్రశ్నలే ఇప్పుడు మళ్ళీ తండ్రి అయిన యెహోవా అడుగుచున్నారు. నీవు ఎక్కడి నుండి వచ్చితివని ఎప్పుడైతే తండ్రి అయిన యెహోవా అడిగారో మళ్ళీ భూమి మీద ఇటు అటు తిరగలాడుచు సంచరించి వచ్చానని అన్నాడు అపవాది చెప్పింది. అయితే 2వ ప్రశ్న, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా అని అన్నాడు తండ్రి అయిన యెహోవా అపవాదిని అడుగుచున్నాడు. మళ్ళీ తండ్రి అయిన యెహోవా అన్నాడు యోబు కోసం సాక్ష్యం ఇస్తున్నట్లుగా దైవ గ్రంథంలో వ్రాయబడి ఉంది. అయితే ఇప్పుడు అపవాది తండ్రి అయిన యెహోవాతో ఒక మాట అడుగుచున్నాడు. 4వ వచనం మనం చదివినట్లయితే అపవాది చర్మము కాపాడుకొనుటకై చర్మమును తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును కదా. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిన యెడల అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునెను. అయితే ఇక్కడ అపవాది చెప్పుచున్నటువంటి మాట ఏంటంటే తనకున్నదంతా తన నష్టం కలిగించింది, అయినా కూడా యోబు దేవుని యందు నమ్మకత్వం విడవలేదు. అయితే ఇప్పుడు తన యొక్క దేహాన్ని ముడతానికి ఆనాడు అపవాది ప్రయత్నిస్తున్నట్లుగా దైవ గ్రంథంలో నుండి మనం ఎంతో స్పష్టంగా తెలుసుకున్నాం. అప్పుడు తండ్రి అయిన యెహోవా చెప్పుచున్నటువంటి మాట ఏంటంటే 6వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. అందుకు యెహోవా అతడు నీ వశముననున్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అంటే అన్నాడు యోబు యొక్క శరీరంలో అంతా శోధించడానికి పర్మిషన్ ఇచ్చారు, కానీ యోబు యొక్క హార్ట్ బీట్, యోబు యొక్క హృదయాన్ని మాత్రం ముట్టవద్దని అన్నాడు తండ్రి అయిన యెహోవా తెలియచేశారు. అంటే యోబు ఆ యొక్క హృదయాన్ని దేవుని యొక్క బలిపీఠంగా మార్చుకున్నట్లుగా దైవ గ్రంథంలో నుండి మనం ఎంతో స్పష్టంగా తెలుసుకోగలం. దేవుని యొక్క ఆలయంగా తన యొక్క హృదయాన్ని మార్చుకున్నాడు కనుక తండ్రి అయిన యెహోవా తెలియపరుస్తున్నారు, నీవు తన యొక్క శరీరంలో ఏది కావాలితే దాన్ని పాడు చేయి, కానీ తన యొక్క హృదయాన్ని మాత్రం ముట్టవద్దు. ఎందుకంటే ఆ యొక్క హృదయం దేవునిది, ఆ యొక్క హృదయం నాది, అది నా యొక్క ఆలయముగా యోబు మార్చుకున్నాడు కనుక నా ఆలయాన్ని మాత్రం ముట్టవద్దని ఆనాడు తండ్రి అయిన యెహోవా తెలియచేసినట్లుగా దైవ గ్రంథంలో వ్రాయబడి ఉంది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అదే రీతిగా ఈరోజు మన యొక్క హృదయాన్ని కూడా దేవుని యొక్క ఆలయాలుగా మార్చుకుంటున్నామా? ఈరోజు మన యొక్క హృదయాన్ని కూడా దేవుడు నివసించేటువంటి ఆలయాలుగా మార్చుకుంటున్నామా లేదా? మన యొక్క హృదయాన్ని కూడా ఒక యోబు వలె బలిపీఠములుగా మార్చుకుంటున్నామా లేదా? మనల్ని మనం ప్రశ్నించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే ఆనాడు తండ్రి అయిన యెహోవా యొక్క అన్సీన్ హ్యాండ్ 2-fold ప్లాన్ వర్కింగ్ చేస్తున్నట్లుగా మనం ఎంతో స్పష్టంగా తెలుసుకోగలం. మొదటిది ఏంటంటే సాతాను హెవెన్లీ కోర్ట్స్ లోకి వచ్చి తండ్రి అయిన యెహోవాతో యోబు నిమిత్తం ఛాలెంజ్ చేసినా కూడా యోబు ఎప్పుడైతే యథార్థవంతుడుగా నీతిమంతుడుగా దేవుని యందు నిరీక్షణ కలిగి జీవించాడో యోబు నిమిత్తం ఆ యొక్క అపవాదిని ఆ యొక్క పరలోకములో దేవదూతల అందరి ఎదుట సిగ్గుపరచాలని తండ్రి అయిన యెహోవా అనుకున్నట్లుగా దైవ గ్రంథంలో వ్రాయబడి ఉంది. రెండవదిగా మనం చూస్తే యోబుకు అత్యధికమైన ఆశీర్వాదం అనుగ్రహించాలని, ఎందుకంటే
ఆనాడు యోబు ఎప్పుడైతే నమ్మకత్వంతో జీవించాడో, యోబు ఎప్పుడైతే దేవుని ఎడలో నిరీక్షణ కలిగి జీవించాడో, ఆ యొక్క నిరీక్షణకి రిజల్ట్ అనుగ్రహించినట్లుగా దైవ గ్రంథంలో వ్రాయబడి ఉంది. యోబు ఆత్మీయ జీవితంలో తను దేవుని ఎడల ఎంతో నమ్మకస్తుడిగా జీవిస్తున్నాడు. అయితే తన యొక్క ఆత్మీయ జీవితాన్ని శ్రమలలో ఉంటుండగానే ఇంకా పెంపొందింప చేసుకున్నట్లుగా ఇక్కడ దైవ గ్రంథంలో యోబు గ్రంథం 42వ అధ్యాయం 2 నుంచి కొన్ని వచనాల్లో వ్రాయబడి ఉంది. ఆ లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే, నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకుంటేనే. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ యోబు రాస్తున్నటువంటి యొక్క మాటలు ఏంటండి? యోబు, నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకుంటుని. అంటే యోబు ఇప్పటి వరకు తను దేవుని కార్యం చేస్తారని తెలుసు, కానీ ఇప్పుడు తను ఆ యొక్క కార్యాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్లుగా దైవ గ్రంథంలో వ్రాయబడి ఉంది. అదే రీతిగా 5-6 వచనాలు ఒకసారి మనం చదివినట్లయితే, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పటి వరకు యోబు వినికిడి చేత ఆయన అనుకున్నటువంటి కార్యం ఏది నిష్ఫలము కానేరదని తను వినికిడి చేత విన్నాడు. కానీ ఈ యొక్క కార్యం తన యొక్క జీవితంలో జరగడం ద్వారా తను ఇప్పుడు కన్నులారా దాన్ని ఎక్స్పీరియన్స్ చేసి చూసినట్లుగా దైవ గ్రంథంలో వ్రాయబడి ఉంది. అయితే యోబు గ్రంథం 42వ అధ్యాయం 6వ వచనంలో యోబు ఒక చక్కటి పని చేస్తున్నాడు. కావున నన్ను నేను అసహించుకుని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. దేవుని పరిశుద్ధ నామం నాకు మహిమ కలుగును గాక. ఇక్కడ యోబు చేస్తున్నటువంటి పని ఏంటండి? తను ధూళిలోను బూడిదలోను కూర్చుని పశ్చాత్తాపడుచున్నాడంటండి. అంటే ఏంటి? దేవుని యొక్క శక్తిని చూశాడు, దేవుని యొక్క బలమును చూశాడు, దేవుని యొక్క స్టాండర్డ్ ని చూశాడు. ఎప్పుడైతే తను దేవుని యొక్క స్టాండర్డ్ ని చూశాడో, ఆ యొక్క స్టాండర్డ్ తో తన యొక్క స్టాండర్డ్ కొలుసుకుని చూస్తే తనది ఎంత మాత్రమూ కాదండి. అప్పుడు యోబు ఆ యొక్క విషయం తెలుసుకుని తాను పశ్చాత్తాపడుచున్నట్లుగా దైవ గ్రంథంలో వ్రాయబడి ఉంది. అయితే ఆ యొక్క విషయాన్ని తండ్రి అయిన యెహోవా చూసి ఒక చక్కని కార్యం తన యొక్క జీవితంలో చేశారు. ఆ లేఖన భాగాన్ని మనం చూస్తే, అదే యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం మనం చదువుకుందాం. యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు యెహోవా అతనికి దయచేసెను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ యోబు భక్తునికి యెహోవా మళ్ళీ ఆ యొక్క క్షేమ స్థితిని తనకి కలుగు చేశారంట. మునుపటి కంటే 2 అంతలు అధికంగా తనని ఆశీర్వదించారండి. అయితే యోబును ఇంతగా ఆశీర్వదించిన తర్వాత తనకున్నదంతా తిరిగి రిస్టోర్ చేసేసినట్లుగా దైవ గ్రంథంలో వ్రాయబడి ఉంది. చివరికి ఆనాడు యోబు 2 అంతలుగా ఆశీర్వదించి సమృద్ధిని పొందుకున్నట్లుగా దైవ గ్రంథంలో నుండి మనం ఎంతో స్పష్టంగా తెలుసుకోగలం. అయితే ఆనాడు యోబు యొక్క జీవితం ఎలా అన్నైందో కూడా ఒకసారి మనం చూసినట్లయితే, యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనం మనం చదువుకుందాం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతటి కంటే మరీ అధికముగా ఆశీర్వదించెను. దేవుని పరిశుద్ధ నామం నాకు మహిమ కలుగును గాక. అయితే యోబుని ఇక్కడ మనం చూసినట్లయితే, ఆనాడు యోబు తన యొక్క జీవితంలో ఎంతగా నిరీక్షణ ఉంచాడంటే, తను అటువంటి స్థితిలో యోబు ఊహించుండలేకపోవచ్చండి. తను తిరిగి మళ్ళీ 2 అంతలు అధికంగా పొందుకుంటానని తనకు తెలియకపోయి ఉండవచ్చు. అదే రీతిగా 42వ అధ్యాయం 13వ వచనం కూడా ఒకసారి మనం చదివినట్లయితే, మరియు తనకి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అంటే యోబుకి మునుపటి కంటే అధికంగా ఆశీర్వదింపబడినట్లుగా దైవ గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఇందాక మనం 12వ వచనం మనం చదువుకున్నాం. దాని కంటిన్యూషన్ లో కూడా తనకున్నటువంటి ఆ యొక్క ఖ్యాతినంతటినీ తిరిగి పొందుకున్నట్లుగా దైవ గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఎందుకంటే ఆ రోజుల్లో మనుషుడు ఎంత గొప్పవాడనే అనే విషయం, తనకి ఎంత పశు సంపద ఉంది అన్న విషయం మీద ఆధారపడి ఉండేది. అయితే ఆనాడు యోబుకి అన్ని పోయినవి, ఈ యొక్క
పశు సంపద కూడా పోయినది. కానీ యోబు ఎప్పుడైతే నిరీక్షణ కలిగి ఉన్నాడో తనకి అప్పట్లో గాస్పెల్ ప్రామిసెస్ అతనికి తెలియదు. తను కేవలం దేవుని యందు నిరీక్షణ మాత్రం ఉంచి తన యొక్క జీవితాన్ని ముందుకు సాగించాడు. అయితే ఆనాడు యోబు తను ఊహించుకోలేకపోయి ఉండేవాడు తిరిగి మళ్ళీ రెండంతల ఆశీర్వాదం పొందుకుని ఉంటానని. అయితే యోబు ఎప్పుడైతే దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నాడో తాను రెండంతల ఆశీర్వాదం పొందుకున్నాడు. ఆనాడు యోబు యొక్క జీవితంలో కూడా ఆ యొక్క అనుభవమును ఎక్స్పీరియన్స్ చేసినట్లుగా దైవ గ్రంథంలో ఇప్పటి వరకు మనం ధ్యానించుకున్నాం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 16వ వచనం ఒకసారి మనం చదివినట్లయితే, అటు తరువాత యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారుల కుమారులను 4 తరముల వరకు చూచెను. పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతి పొందెను. యోబు కాలము నిండిన వృద్ధుడై మృతి పొందెనని దైవ గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఈ యొక్క లోకంలో ఉన్నప్పుడు ఈ టెంపరరీ లైఫ్ ని ఆలోచించక ఎటర్నల్ లైఫ్ ని తను ఆలోచన చేసుకున్నాడు. అయితే తను ఆలోచించిన విధంగానే తన యొక్క కాలము సంపూర్ణంగా జీవించి 4 తరముల వరకు చూచి తను వృద్ధుడై మృతి పొందినట్లుగా దైవ గ్రంథంలో వ్రాయబడి ఉంది. అంటే ఇప్పుడు తన టెంపరరీ లైఫ్ ముగించబడి ఉన్నది. అయితే ఇప్పుడు తన టెంపరరీ లైఫ్ ముగించబడి ఉన్నది, ఎటర్నల్ లైఫ్ లోకి తను ఎంటర్ అయ్యాడు. అయితే యోబుకున్న నిరీక్షణ బట్టి మన యొక్క ఆత్మీయ దృష్టితో ఒకసారి మనం చూస్తే ఆ యొక్క పరలోకములో యోబు వెళ్ళినప్పుడు దేవదూతలు యోబు యొక్క ఆత్మను ఎప్పుడైతే తీసుకుని వెళ్ళిపోతారో ఆ యొక్క పరలోకంలో ఒక బ్యాంక్వెట్ టేబుల్ ఉండి 21 కుర్చీలు ఆ యొక్క బ్యాంక్వెట్ టేబుల్ దగ్గర వేసి ఉంటాయి. అయితే 7 కుమారులు 3 కుమార్తెలు రెండవసారి జన్మించారు. ముందు కూడా 7 కుమారులు 3 కుమార్తెలు. అంటే వీరు కుమారులు కుమార్తెలు యోబు యొక్క సంతానం 20 మంది. అయితే యోబు ఒక్కడు, అంటే 21 కుర్చీలు. అప్పుడు యోబు ఆ యొక్క పరలోకంలో తన యొక్క కుమారులతో తన యొక్క కుమార్తెలతో తన యొక్క కుటుంబంలో ఎంత సంతోషంగా ఉంటాడో చూడండి. అటువంటి పరిస్థితుల్లో తన లోకంలో ఉన్నప్పుడు ఒకవేళ అనుకుని ఉండవచ్చు, ప్రభువా నేను యొక్క శ్రమకి తగిన వాడిని కాదని. అయితే ఆ యొక్క పరలోకంలోకి వెళ్ళినప్పుడు కూడా ప్రభువా ఇంత ఆశీర్వాదానికి నేను తగిన వాడిని కాదు, ఐ డోంట్ డిజర్వ్ దిస్ అన్నాడు యోబు ఒకవేళ అనుకుని ఉండవచ్చు. అయితే ఈ రోజు మన యొక్క జీవితంలో కూడా ఒకవేళ కష్టంతో మనం ఉన్నామేమో, ఒకవేళ వ్యాధితో యొక్క టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నావేమో, దేవుని యందు నిరీక్షణ ఉంచు. మనకి హోప్ అనేది ఉంది. దేవుని యందు ఎప్పుడైతే నిరీక్షణ కలిగి మనం జీవించామో ఖచ్చితంగా ముందు నువ్వు పోగొట్టుకున్న దానికంటే 200గా అందరినీ ప్రభు ఆశీర్వదించేటువంటి ప్రభు. అటువంటి ధన్యకరమైన జీవితం ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడైన మా తండ్రి, మీ నామమునకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. ఇప్పటి వరకు మేము వాక్యం ధ్యానించుకుని చుట్టూ సహాయం చేశారు తండ్రి, మీకు వందనాలు. ఒకవేళ కష్టంతో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డ వారు మీ అందరూ నిరీక్షణ ఉంచగలిగినట్లు సహాయం చేయండి తండ్రి. కష్టములు వచ్చినా మీ అందరూ నమ్మకముగా యథార్థముగా ఉండగలిగినట్లు సహాయం చేయండి తండ్రి. ఈ యొక్క వాక్యం మా యొక్క హృదయంలో చొచ్చుకొని 100 ఫలింప చేయమని నడుచున్నాను ప్రభా. టీవీ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డని ఆశీర్వదించి కాపాడి మహిమ పొందమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నామం పేట మీ అందరికీ శుభములు.